మిత్రుడు లింగం నాయక్ గారికి, దేవరకద్ర శాసనసభ్యులు డిఎంఆర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు తులసిరామ్ గారికి, ఇతర శోభాయాత్ర సేవాలాల్ మహారాజ్ జయంతి శోభాయాత్ర కమిటీ సభ్యులకు జాడి బాబు బాయి వేరే సేన రామ్ రామ్. మొదటగా మీకందరికీ, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రులకి అందరికీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి ఈడున్న విద్యార్థి మిత్రులని చూస్తుంటే నాకు కూడా నేను కాలేజీలో చదువుకున్న రోజులు గుర్తొస్తుంది. నేను మదనగా చెప్తున్నా, మహబూబ్నగర్ పిల్లలు మనంతా అందరూ చేస్తలేరు అని. మీ కాలేజీలో ఉన్నప్పుడు మీకన్నా ఎక్కువ అందరూ చేసుకోవాలి. మదన కన్నా మీరు ఇంకా తక్కువ చేస్తున్నారు. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల తరఫున, అమ్మాడి బిడ్డల తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే బంజారా భవన్ కెళ్ళి అక్కడ సేవాలాల్ మహారాజ్ గారికి పూజ చేసి అక్కడ అనేక హామీలు నెరవేర్చడం జరిగింది. ఈ అందరికీ కూడా ఎప్పటి నుంచో మీరందరూ కోవడం జరుగుతుంది. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా హాలిడే డిక్లేర్ చేయమని ఈ సంవత్సరం నుంచి సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వమే ఆప్షనల్ హాలిడే ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనం నివసించేటువంటి ప్రాంతాలలో స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రతి గ్రామ పంచాయతీ అయినటువంటి ప్రతి తాండాకు వీటి రోడ్డు అక్కడ కావలసినటువంటి చదువుకోవడానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మీకందరికీ కూడా ఇవాళ నా తరఫున నేను తెలియజేసేది, మీరందరూ కూడా సేవాలాల్ మహారాజ్ మా ఆరాధ్య దైవం అని మీ అమ్మాయిలందరూ అనుకుంటారు. నేను దాంతో ఏకీభవించాను. నేను తప్పట్ల సేవాలాల్ మహారాజ్ కేవలం అమ్మాయిలకు గిరిజనులకే కాదు, మాకందరికీ కూడా 285 సంవత్సరాల క్రితం సేవాలాల్ మహారాజ్ అనంతపూర్లో పుట్టినప్పుడు సేవాలాల్ మహారాజ్ యొక్క జీవన విధానం చూసి ఆనాడు అనంతపురం రాయలసీమలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆదర్శం తీసుకుంటున్నాడు. కేవలం అప్పుడే కాదు, భారతదేశంలో వారు ఒక ఆదర్శం సమాజాన్ని సంస్కరించినటువంటి సమాజ సంస్కరణ వ్యక్తి. వారు ఆ రోజులలోనే అందరూ బాగా చదువుకోవాలి, సమాజం శాంతియుతంగా ఉండాలని ఆలోచన చేసిన వాళ్ళు. మా అందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ ఆదర్శ దైవం తెలియజేస్తూ వారు చూపినటువంటి మార్గంలో నడిచినటువంటి శక్తి వారిని ఇవాళ నేను మీకందరికీ మళ్ళీ ఒకసారి